హలో హాయ్ అండి అందరికీ. మొన్న రీసెంట్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ చెప్పాను కదా, దాని స్టిచ్చింగ్ చెప్తానన్నాను కదా, ఈరోజు స్టిచ్ చేశానండి. ఇలా మనం డిజైన్ వచ్చిన బ్లౌజులకి ఇలా రివర్స్ పెట్టుకొని ఉల్టాగా పెట్టుకొని చిన్నగా ఒక కుట్టు వేసేసుకోవాలి. అలా ఆ డిజైన్కి కొంచెం గ్యాప్ ఇచ్చి అలా కుట్టు వేసేసుకోవాలి. లైనింగ్కి రియల్ బ్లౌజ్కి అలా వేసేసుకొని అలా టాకాలు పెట్టుకుంటే మనకి మెడ రౌండ్గా నీట్గా తిరుగుతుంది. మనకి మెడ పీస్ పెట్టే అవసరం లేకుండా ఇది చాలా ఈజీగా మనకి చూడండి మెడ ఎలా వస్తుందో అలా రివర్స్ చేసుకొని అలా మన గోరుతో కొంచెం మెడని అలా అనుకుంటే నీట్గా చూడండి ఎంత నీట్గా వస్తుందో. అలా నీట్గా మిషన్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. అలా ఒక కుట్టు వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. డిజైన్ బ్లౌజులకు మాత్రమే ఇలా ఉంటుంది, మామూలు బ్లౌజులకు మాత్రం మెడ పీస్ పెట్టుకోవాల్సిందే. చూసారా, అలా ఒక కుట్టు వేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది. ఇలా ఇంకా చుట్టూరు ఒక కుట్టు మొత్తం వేసేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అలాగే నేను ఇంకో పార్ట్ కూడా కుట్టేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అలాగే ఉల్టా వేసుకుని ఆ డిజైన్కి కొంచెం గ్యాప్ ఇచ్చుకొనేసి అలా ఒక కుట్టు వేసేసుకోవాలి మొత్తం. చూసారా, అలా మొత్తం కుట్టు వేసేసుకోవాలండి. చూసారు కదా, అలాగే కట్ చేసుకున్నాను. అలాగే నడుం పీసుకు కూడా చిన్నగా డిజైన్ వచ్చింది కాబట్టి మనకి అలా తిప్పేసుకోవాలి. అలా చేయబెట్టేసి వెనక్కి లాగేసామంటే చూడండి బ్లౌజ్ అంతా ఇంకా ఎంత ఈజీగా త్వరగా స్టిచ్ చేసుకోవచ్చు బ్లౌజ్ని. మనకి మెడ పీసే కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే నీట్గా రావాలి కాబట్టి. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుంది, ఒకసారి మీరే చూసేసి అలా రివర్స్ చేసుకొని దాని మీదుగా ఒక కుట్టు వేసేసుకుంటే బ్యాక్ పార్ట్ కూడా రెడీ అవుతుంది. చూసారా, ఓన్లీ రెండు కుట్లు వేసాను, వాటితోనే బ్యాక్ పార్ట్ రెడీ అయిందండి. చూసారా, వెనక లైనింగ్ కనిపించకుండా మొత్తం నీట్గా అలా ఒక కుట్టు వేసేసేయాలి. చూసారా, అలాగా మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. చుట్టూరు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది ఆల్మోస్ట్, ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కొంచెం అలా కట్ చేసుకోవాలండి. ఇలాంటి చిన్న టిప్స్ చెప్తూ ఉంటాను, మీరు మన ఛానల్ని లైక్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. ఇలాగనే బ్యాక్ పార్ట్కి కొంచెం టాకా వేసేసుకోవాలి రెండు సైడ్లుగా. ఇలా మడత వేసుకొని ఒక టాకా అలా రఫ్ చేసుకోవాలి, లేదంటే మనకి లూజ్ కుట్టు పడుతుంది. అలా రఫ్ చేసుకొని ఒక టాకా వేసేసుకున్నామంటే కుట్టు అడ్జస్ట్ చేసుకుంటున్నాను, కొంచెం లూజ్ కుట్టు పడుతుండేసరికి. చూసారా, ఇంకో సైడ్ కూడా అలాగే మనం కుట్టు వేసేసుకోవాలి. టూ సైడ్స్ కుట్టు వేసేసుకుంటే బ్యాక్ పార్ట్ ఈజ్ రెడీ అండి. చూసారా ఎలా ఉందో, చాలా బాగుంది కదా డిజైను. మనం కుట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. లెంత్ ఎక్కువ అవుతుందని నెక్స్ట్ పార్ట్ పెడుతున్నానండి.